అమ్మా అమ్మా నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు. కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చానురా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్రా వస్తుంటాయి. కూర్చో. తమ్ముడు అశోక్ ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా. తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కాట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మర్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే. చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే. నమస్తే సార్. రే, వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మన గ్యాంగ్ అని తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గాని రా నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగేనండి. ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యాక చేస్తావా? సరుకొదిలేసి వస్తే ఇక్కడ చేస్తావు కదా. ఏయ్, అక్కడేం చూస్తున్నావు? నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే, అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మనగాన్ని అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? నడు, అరే నడవమంటుంటే మొత్తం అడుగుతావేంట్రా? సంబంధం అనుకుంటావా? ఇక్కడ చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా? కాట్రాజ్, కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంతరిసినా ఆడి కళ్ళలో భయమే లేదేటి? మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలే. ఏరా, మన బతుకులేంటో తెలుసు కూడా వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు, పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు. మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటో మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలంతే. అదేం వాగినా మూసుకొని ఉండాలా? మరీ కొజ్జల్లా బతుకుతున్నారా? కొజ్జాల కుక్కలో మనం బతికుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా ఉండాలరా. ప్రాణాలు చేతితో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా? ఇక్కడ చావడానిక? పదండి, పదా. ఎవరే? మన చిన్నియేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్,
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేయచ్చు. మంచి టైంకి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారా కానీ? వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఇతను ఏంటయ్యా? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్కు? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కానీ పద. మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. వివరాలు తెలుసుకోవాలి కదా. ఓసోస్ బోల్డ్ డబ్బులు దొబ్బేశావు. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదయా. నా సీట్లో ఒక వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి. వెళ్ళండి. ఏంటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా. తనెవరో, ఎక్కడుంటాడో, మళ్ళీ కనిపిస్తాడో. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పని అవ్వదు, కాస్త నవ్వుతూ అడుగు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం. డైరెక్ట్ గా ఆఫీస్కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. రేయ్ మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పని అవ్వదు. ఫ్రీగా వద్దు, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు. అది సరే, ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు? బయటకు వెళ్ళండి. మా వాడితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, బ్యాటర్ నేను సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది. ఇలాగైతే పని జరగడం కష్టం. రౌండ్ ట్రాలీ. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీలా? ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి సంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నా. ఓ పద్దు ఓడిపోద్ది. నో 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 వద్దురా, కంట్రోల్. చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అన్ని నా నోటితో చెప్పిస్తాను. 8 months బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. దట్ మీన్స్ షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్ట్ 15th కదా. నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నందా, మహేష్ నందా, అందగాడు ఆ పెదవాల్ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. ఏయ్
నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకు గో ఎల్లో.